సరిపి మళ్ళా కలబెట్ట నమస్కారం. ఈరోజు పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ప్రతి వెనస్డే రోజు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గ్రీవెన్స్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పంచదార గెస్ట్ హౌస్లో మరి అన్ని శాఖల వాళ్ళని పిలిచి ఎంఆర్ఓస్ కావచ్చు, అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అన్ని శాఖల్ని మరి పిలిచి కూర్చోబెట్టుకొని అట్ వన్స్ సెటిల్మెంట్ అని ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే చాలామంది ఈ అధికారుల చుట్టూ తిరిగి కలిసిపోతున్నారు. అది కాకుండా వన్ స్టాప్ వన్ వర్క్ అన్నట్టు మంచి ఆలోచనతో వాళ్ళు కూడా ఎంఆర్ఓ అందరూ కూడా వచ్చున్నారు, అన్ని మండలాల నుంచి వచ్చున్నారు. అట్లనే అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ పని వచ్చినా సరే ఇమీడియట్గా టేకప్ చేసుకొని అప్పటికప్పుడు అక్కడికక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్ వర్క్. ఈరోజు ఇద్దరు వచ్చారు, దగ్గర 5-6 ఏళ్ళ నుంచి కొంతమంది తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా టైం బౌండ్ పెట్టారు. ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాం, సార్ ఎన్ని గంటలు ఎన్ని రోజులు మీరు చేయొచ్చు అని అడుగుతున్నాం. వాళ్ళు 1 వీక్ అంటున్నారు, కొంతమంది రేపు అంటున్నారు, కొంతమంది 45 డేస్ అంటారు. ఎందుకంటే వాళ్ళ భర్త పేరు నుండి వారం మార్చాలన్నా కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఏ రకంగా చేస్తారు. టైం బౌండ్ పెట్టుకొని దాంట్లో ఏం చేస్తారంటే దాంట్లో టైం రాస్తున్నారు. ఆ టైంలో కాకపోతే ఎందుకు కాలేదు, నిజంగానే ఎంఆర్ఓ స్పందించడం లేదా, లేకుంటే పన్ను కావటం లేదా, ఏమనే దాని మీద ఆలోచనతో ముందుకు పోతున్నాం. అట్లనే పోలీసు సంబంధించి కూడా వస్తున్నాయి, కానీ రెవెన్యూ సంబంధించి భారీగా వస్తున్నాయి. దాంట్లో ఎక్కువగా కాళహస్తి, ఇక తొట్టంబేడు విపరీతంగా అర్జీలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడంతా పోయిన ప్రభుత్వంలో అరాచకం ఎక్కువ జరిగింది కదా. సో దాంట్లో భాగంగా మరి రెవెన్యూ సర్వీస్ అనేది అండ్ ఆల్సో ఈ గ్రీవెన్స్ కామన్ పబ్లిక్ అనేది బ్రహ్మాండంగా బాబు గారి, లోకేష్ గారి మంచి ఆలోచన. సో ఈ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అన్ని పనులు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాం. అలానే ప్రతి వెనస్డే, వీలైతే మండే కూడా 2 రోజులు. మండే అయితే నా ఆలోచన ఏంటంటే ఆర్డీఓ ఆఫీసే ఈఆర్ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడే కూర్చొని గ్రీవెన్స్ అన్నీ కూడా తీసుకుంటాం. వెనస్డే మన ఒకవేళ అధికారులు ఉన్నా లేకపోయినా నేను పర్సనల్గా కూర్చొని గ్రీవెన్స్ అన్ని తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ పంపిస్తాం. అట్నే మండల్ వైజ్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నాం. ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు ఉంటే దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇస్తాం. అది కూడా దయచేసి క్లిక్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇబ్బందులు చెప్పుకుంటే వాళ్ళు రెస్పాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ఇలాంటి ఏవన్నీ ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ చేస్తామని తెలియజేసుకున్నాం. ఈరోజు గ్రీవెన్స్లో కూడా కొన్ని స్కూళ్ళ గురించి కూడా గ్రీవెన్స్ వచ్చినాయి. అవి కూడా కొన్ని చోట్ల పడిపోతున్నాయి, ఇబ్బందులు ఉందని అది కూడా ఇమీడియట్ తీసుకొని లోకేష్ సార్ గారు తీసుకుపోయి, ఎందుకంటే ఆయన కూడా ఏ రకంగా చేస్తున్నారంటే మేము ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రీవెన్స్ మాకు ఇస్తారు అంటే నేను లెటర్ వాళ్ళకి ఇస్తాను. ఆ లెటర్స్ ఏమి ఇస్తున్నానో నాకు ఒక లెటర్ ఇచ్చిన కరెక్ట్గా 24 to 48 hours లోపల నాకు మెసేజ్ వస్తుంది, దిస్ లెటర్ హ్యాస్ బీన్ గివెన్ టు లోకేష్ గారు, దిస్ విల్ బీ అప్డేటెడ్ టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి. అంటే మనం ఇచ్చినట్టు ఆ లెటర్ నెంబర్ చేసి సిస్టమ్ అనేది బ్రహ్మాండంగా. అంటే వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఒక పెన్ మార్కులు తెచ్చాం. దయచేసి ప్రజలందరినీ కోరేదంటే ఒకటే 175 కార్యక్రమాలన్నా పైన యాక్చువల్కు ఈ వాట్సాప్ గవర్నెన్స్లో నెంబర్ ఇచ్చున్నాం. ఆ నెంబర్ ఫోన్ ఆ నెంబర్ కానీ మీ చేతిలో పెట్టుకొని హాయ్ అని కొడితే మరి ఇమీడియట్గా కూడా మీ క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, ఇంకా ఎనీ సర్టిఫికేట్స్ ఆర్ రెవెన్యూ సంబంధించింది పోలీస్ కేసులు కావచ్చు, అన్నీ కూడా అప్డేట్ చేయొచ్చు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, ఇలాంటివి ఉంటే మీరు ఎవరినన్నా అడిగన్నా సరే యూజ్ వాట్సాప్ తెలియకపోతే ఎవరిని అడిగినా సరే చేస్తే మీకు ఈజీగా పనులు అయిపోతాయని చెప్పి మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.